అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సామాన్యుడు? ఒక మధ్యతరగతి. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న దరిద్రమే ఇప్పుడు విజయవాడలో చోటు చేసుకుంది. హైడ్రా చేస్తున్న దరిద్రమే ఇక్కడ కార్పొరేషన్ చేసిందా లేకపోతే ప్రభుత్వ అధికార యంత్రాంగం చేసిందా చేసుకొచ్చింది. అక్కడ హెచ్ఎండి అప్రూవల్ ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ జరుగుతుంది, బ్యాంక్ లోన్ వస్తుంది. ఇల్లు బిల్డరు స్థలం కొంటాడు, ఇల్లు కడతాడు, అపార్ట్మెంట్ కడతాడు, విల్లా కడతాడు, అమ్మేస్తాడు. మనం డబ్బులన్నీ బ్యాంకు లోన్స్ తీసుకుంటామా, పర్సనల్గా ఆస్తులు అమ్ముకుని తీసుకుంటామా, అంతా అయిపోయాక ఇంట్లో గృహప్రవేశం చేసే టైంకి ఆ ఇల్లుగా ఆ జోన్లో ఉంది, ఈ జోన్లో ఉందంటూ కూల్చేస్తారు. నష్టపోతున్నది మధ్యతరగతి. ఇప్పుడు సేమ్ పరిస్థితి 1981లో కొన్నటువంటి ఇల్లు జోజినగర్ అనేటటువంటిది, ఊర్మిళానగర్ జోజినగర్ అనేటటువంటిది ఫెమిలియర్ గట్టెనకాల చెరువు సెంటర్ దగ్గర ఉండేటటువంటిది. సితారా థియేటర్ దాటాక అక్కడ ఏదైతే 1981లో కొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు 2013 టైంలో ఇల్లు కట్టుకున్నారు. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాల్లో 2016లో లిటిగేషన్ వచ్చింది. ఇది మాది అంటూ ఎవరో కోర్టు, ఇది అసలు మీకు ఎవరమ్మారు, అమ్మడానికి హక్కు లేదు అంటూ గొడవకి దిగారు. మేము కొనుక్కున్నామండి, మా పేరుతో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయండి అని వీళ్ళు కోర్టులకు వెళ్ళారు. ఫైనల్గా ఇప్పుడు అది కాస్త వాళ్ళదే అని తేలడంతో దాని మీద 2016లో వీళ్ళందరూ సొసైటీగా ఏర్పడి లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో కోర్టుకు వెళ్ళి మరి దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. అకస్మాత్తుగా ఇవాళ కోర్టులో సుప్రీంకోర్టులో స్టే వస్తుందని తెలియగానే ముందుగా ఒక్కసారిగా బుల్డోజర్లు తీసుకొచ్చేసి ప్రొక్లైనర్లు తీసుకొచ్చి కూల్చిపడేశారు. 42 కుటుంబాలు నడి రోడ్డు మీద నిన్నటిదాకా దర్జాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బ్రతికినటువంటి కుటుంబాలు ఒక్కసారి శిథిలాల మీద కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అన్యాయం అయిపోయారు. పాపం వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటయ్యా అంటే ఆ ప్రభుత్వాలను నమ్ముకోవడం, ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందనుకోవడం. నిజంగా వాళ్ళకి తేడా ఉండుంటే వాళ్ళు న్యాయ పోరాటం చేసేదాకా ఆగాలి. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళన్నా జైల్లో పెట్టాలా, వాళ్ళకి స్థలం అమ్మినోళ్ళన్నా జైల్లో పెట్టి డబ్బులు వాళ్ళకి రికవర్ చేసి పెట్టాలా, లేకపోతే ఆ స్థలాన్ని వివాదంలోకి తీసుకెళ్ళిన వాళ్ళన్నా చేయాలి. కానీ అన్యాయం అయిపోయింది. వాళ్ళు ఖచ్చితంగా దీని వెనకాల అతిపెద్దదైనటువంటి ఇష్యూనే ఉంటుంది, పలుకుబడే ఉంటుంది. ఇప్పుడు ఆ అన్యాయమైన కుటుంబాలకి జవాబుదారి ఎవరు? వాళ్ళు సర్వం కోల్పోయారు. మధ్యతరగతి ఎవరు వాళ్ళకి ఆసరా నిలబడేది?